Hello guys, welcome to the review of the movie The Odyssey Telugu version acted by Matt Damon and Tom Holland, directed by Christopher Nolan. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షూపర్ గారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ద ఒడిస్సీ మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. టెక్నికల్లీ చాలా అంటే చాలా బ్రిలియంట్ ఉన్న ఫిల్మ్. అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్గా హాలీవుడ్ మూవీస్లో ఈ మధ్య కాలంలో నాకు గుర్తున్నంత వరకు అయితే డ్రామా ఇంత బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలోనే. ఇంకా ఏ మూవీలో కూడా ఇంత ఎక్స్ట్రాడినరీగా డ్రామా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కాదు, ఒక 40-45 మినిట్స్ అయితే స్లో ఉంటుంది కథ. సో కొంచెం టైం పడుతుంది అనమాట మనం అర్థం చేసుకోవడానికి కానీ, లేదంటే కథ ముందుకెళ్ళడానికి కానీ కొంచెం టైం పడుతుంది. వన్స్ మెయిన్ స్టోరీలోకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అయితే. అండ్ బేసిక్గా డ్రామాతో పాటుగా మధ్య మధ్యలో కొన్ని వావ్ మూమెంట్స్ కానీ, ఎక్స్ట్రాడినరీ సీన్స్ కానీ, ఎక్స్ట్రాడినరీ థింకింగ్తో కూడుకున్న స్టోరీ పాయింట్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి అనమాట. చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ బేసిక్గా ఈ సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమా స్టోరీ గురించి యాక్చువల్గా చాలా వరకు డిస్కషన్ అయింది ఇంటర్నెట్లో. అంటే సోషల్ మీడియాలో కొంచెం బాగా డిస్కషన్ అయింది ఒడిస్సీ మూవీ స్టోరీ గురించి. సో ఆ ట్రోజన్ వార్ గురించి, వాటన్నిటి గురించి కూడా యూనో మనకి చెప్పారు, చాలా చోట్ల చెప్పే ప్రయత్నం చేశారు. నేను అవేవి కూడా చూడలేదు. అండ్ అసలు ఎక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఒడిస్సీ స్టోరీ ఏంటనేది. ఎందుకంటే నా దృష్టిలో సినిమా బేసిక్గా నన్ను థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది నన్ను. ఇప్పుడు PS1 ఉంది, పొన్నియిన్ సెల్వన్. సో ఆ పుస్తకాన్ని నేను అదొక పుస్తకం బేసిస్ మీద తీసిన సినిమా అది. సో చాలామంది ఆ టైంలో PS1 అర్థం కాలేదంటే తమిళియన్స్ దాన్ని ఎట్లా జస్టిఫికేషన్ చేసుకున్నారంటే, దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తూ వచ్చారంటే, మీకు PS1 పుస్తకం తెలీదు, అది కనుక చదువుంటే మీకు ఇదంతా అర్థం అవునని చెప్పి చెప్తున్నారు. ఒక పుస్తకాన్ని నేను ఎందుకు చదవాలి? ఒక పుస్తకాన్ని సినిమా రూపంలో తీస్తున్నప్పుడు ఆ సినిమా మనకి కంప్లీట్గా అర్థమయ్యేలా తీయాల్సిన బాధ్యత దర్శకుడిది. అది బేసిక్గా పొన్నియిన్ సెల్వన్ 1లో మిస్ అయింది. పొన్నియిన్ సెల్వన్ 2 బాగానే ఉంటుంది మళ్ళీ, కానీ అది వర్కౌట్ కాదు పెద్దగా. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అదే పాయింట్. ఒడిస్సీ బేసిక్గా నేనేమి పాస్ట్ హిస్టరీ ఏం తెలుసుకోలేదు. సో జస్ట్ సినిమాకి వెళ్ళాను. అండ్ నాకు అక్కడ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కథ అంతా కూడా క్లియర్ కట్గా అర్థమైంది. చాలా బాగా తీశారు, చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ కూడా. అండ్ బేసిక్గా ఓవరాల్గా కథ అంతా మనకు అర్థమైపోతుంటుంది చూస్తున్న కొద్దీ. సో అక్కడ చాలా బాగా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో దట్స్ వై హీ ఈజ్ క్రిస్టోఫర్ నోలన్, దట్ ఈస్ ఫర్ షూర్. సో చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వేలో కథనైతే హ్యాండిల్ చేశారు. సో అందులో నో డౌట్. సో మీకు స్టోరీ తెలిస్తేనే మీరు వెళ్ళాలి అనేది అయితే ఏమీ లేదు. తెలియకపోయినా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది సినిమా అయితే. బట్ ఫస్ట్ 45 మినిట్స్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది సినిమా అయితే. బట్ ఆ తర్వాత నుంచి కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను తెలుగు వెర్షన్లో చూశాను, నేను ఇంగ్లీష్ వెర్షన్ కాదు. ఎందుకంటే నాకు తెలుగే త్వరగా పడింది. సో అందుకని తెలుగే చూశాను. సో తెలుగు వెర్షన్ ఎర్లీగా పడింది. సో అది చూసినప్పుడు నాకు డబ్బింగ్ పర్లేదు. ఫస్ట్ 45 మినిట్స్ కాదు కానీ ఫస్ట్ ఒక 30 మినిట్స్ దాకా డబ్బింగ్ కొంచెం ఎందుకో టైం పట్టిందనమాట. అంటే హాలీవుడ్ సినిమాల డబ్బింగ్ కొంచెం తెలుసు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది. బట్ 30 మినిట్స్ తర్వాత నుంచి కూడా ఇంకా వన్స్ ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం అనిపించలేదు. సో మొత్తం అంతా కూడా చాలా బాగా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ 30 మినిట్స్ పక్కన పెడితే మిగతాంతా కూడా బాగానే ఉంటుంది డబ్బింగ్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. అండ్ చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు. యాక్టర్స్ మెయిన్ బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు, యాప్ట్ అయ్యారు, అంతా బాగుంది. ఓవరాల్గా కథ అంతా కూడా చాలా బాగుంది. చాలా బాగా హ్యాండిల్ కూడా చేశారు. సో ఒడిస్సీ బేసిక్గా అంటే ఇది మేబీ నాకు అంటే సినిమా చూస్తున్నప్పుడే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఒకప్పుడు చరిత్రలో చెప్పుకోబడిన ఒక కథ. అది ఫోల్క్లోర్ అనొచ్చు, లేదంటే లెజెండ్ అనొచ్చు, లేదంటే హిస్టరీ అనొచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి. సో అట్లాగా ఒక చెప్పుకోబడిన ఒక కథ. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 ఎలాగా, సేమ్ అలాగే ఇది కూడా అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఎస్పెషల్లీ మధ్యలో ఒక గుహలో ఒక సీన్ ఉంటుంది. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే. సో ఇట్స్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ హిస్టారికల్ ఫోక్లోర్ ఆర్ హిస్టరీ ఆర్ మేబీ సమ్ లెజెండ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద పాస్ట్ టు ప్రజెంట్, అట్లాంటి ఫీల్ అయితే కలిగింది నాకైతే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి దాన్ని బాగా ప్రజెంట్ చేశారు కాబట్టి మొత్తం అంతా కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. బట్ ఒకటే మైనస్ ఏంటంటే అది చెప్పా కదా, ఫస్ట్ 45 మినిట్స్ కొంచెం స్లో ఉంటుంది. ఫస్ట్ 30 మినిట్స్ డబ్బింగ్ కూడా కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. తర్వాత నుంచి ఇంకా సెట్ అయిపోద్ది అది. సో అది మా సిచ్యువేషన్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. బేసిక్గా మన స్పైడర్ బాబుకి పెద్ద స్కోప్ ఏం లేదు యాక్చువల్లీ. మొత్తం అంతా కూడా మ్యాట్ మీదే మొత్తం నడుస్తుంటుంది మొత్తం.
సో, ఓకే. బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు ది బెస్ట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. 'జెండా' ఎందుకుందో అసలు లాస్ట్ దాకా అర్థం కాలేదు నాకు. లాస్ట్‌లో ఒకటి అర్థమైంది గానీ, అది కూడా 100% అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే. సో, ఇంక బేసిక్‌గా 'టామ్ హాలండ్' చేసిన ప్రతి సినిమా చేసేయాలని డిసైడ్ అయిపోయినట్టుంది. అంతే. అలాగే అనిపిచ్చింది. సరే వాటెవర్ ఇట్ ఈస్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే 'క్రిస్టోఫర్ నోలన్‌కి' మనం పేరు పెట్టలేము. సో, హీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్. సో, హీ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఇండియన్ డైరెక్టర్స్. సో, అట్లాంటి ఒక డైరెక్టర్ ఆయన. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన బేసిక్‌గా పూర్తిగా అర్థమయ్యే సినిమా తీశాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే. 100% అర్థమయ్యే సినిమాలు తీశాడాయన ఫర్ ద ఫస్ట్ టైమ్. సో, ఏమో చాలా నాకైతే అలా అనిపిచ్చింది. నాకు బేసిక్‌గా నాకు మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ సినిమా అయితే 'టెనెట్' అది ఇప్పటికి అర్థం కాదు నాకది. సరే అంటే అది అప్పుడు 2 సార్లు చూసాను. అది కదా మళ్ళీ చూడలేదులెండి. మేబీ అందువల్లేమో గానీ, మళ్ళీ మళ్ళీ చూస్తే అర్థమవనేమో. సో, అది వేరే విషయం. సో, బట్ నాకిదైతే మటుకు బాగా నచ్చింది. చూడగానే కనెక్ట్ అయ్యా. డ్రామా బేసిక్‌గా క్లైమాక్స్‌లో చాలా ఎమోషనల్‌గా అనిపిస్తది. బేసిక్‌గా అదే చెప్తాను కదా! హాలీవుడ్ సినిమాల్లో లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో నేను చూసిన సినిమాల్లో నన్ను క్లైమాక్స్‌లో బేసిక్‌గా ఇంత ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిన సినిమా అయితే లేదనే అనిపించింది. నాకేం గుర్తు రావట్ల హాలీవుడ్ సినిమాల్లో. అంటే 'అవతార్' కూడా నన్నేమి ఇంత ఎమోషనల్‌గా గురి చేయలే. ఇక వేరే సినిమాలు ఏముండదు. 'అవెంజర్స్' లాంటి సినిమాలకి ఏముండదు ఎమోషన్ గట్రా. హైయే ఉంటది అందులో. సో, అది అందుకే నాకేం అనిపించలే. బా అనిపించింది. ఈ సినిమా అయితే మటుకు ఎమోషనల్‌గా బాగా కళ్ళంట నీళ్ళొస్తాయి క్లైమాక్స్‌కి అదంతా బా అనిపిస్తది. సో, ఫైన్ అండ్ గుడ్ బావుంది మొత్తం సినిమా అంతా కూడా. చాలా పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశారు. అండ్ ఇంకా బీజీఎమ్స్ విషయానికొచ్చినట్టయితే హాలీవుడ్ బీజీఎమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. సో, బానే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం బావుంది. సో, సోది లేకుండా ఒక ముక్కలో 'ది ఒడిస్సీ' సినిమా గురించి చెప్పాలంటే ఆడియన్స్ యొక్క పల్స్‌ని ఒడిసి పట్టింది. ఒడిసి పట్టింది. అట్లా అన్నమాట. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4.8 ఔట్ ఆఫ్ 5. సో, దట్స్ గైస్ దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్‌గా. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.